బాధ్యత వహించాలా. వాళ్ళ నిర్లక్ష్యంతో ఈ పంటలన్నీ ఎండిపోతున్న పరిస్థితి ఉంది. అందుకని ఈ నష్టపరిహారం కూడా జరిగే నష్టానికి కూడా ముగ్గురు మంత్రులు బాధ్యత వహించాలని చెప్పి కోరుతూ ఈ కార్యక్రమాన్ని నిర్దేశించి రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొత్తు రాంబాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. ప్రియమైన రైతు సోదరులు, ఈరోజు తెలంగాణ రైతు సంఘం ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సాగర్ ఆయకట్టు పరిధిలో ఎండిపోతున్నటువంటి పొలాలకి సాగునీరు విడుదల చేయాలని చెప్పి నాగార్జున సాగర్ ఎడమ కాలం పట్టినటువంటి గళ్ళన్నీ కూడా సత్వరమే పూర్తి చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ, దాంతోపాటు మొన్న ఆగస్టు 31, సెప్టెంబర్ 1వ తేదీలో వచ్చినటువంటి వర్షాలకి వరదలకి పొలాలన్నీ కొట్టకపోయినాయి, పంటలన్నీ దెబ్బతిన్నాయి. ఆహార పంటలకు 25,000, వాణిజ్య పంటలకు 50,000, ఇసుక మేటలు వేసి కోతకు గురైనటువంటి సాగు భూములు అన్నిటి కూడా ఎకరానికి 50,000 చొప్పున పరిహారం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ రైతు సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ నిరసన కార్యక్రమం అనేది చేపట్టడం అనేది జరిగింది. పాల్గొన్నటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించాలా. సెప్టెంబర్ 1వ తారీఖు నాడు సాగర్ ఎడమ కాలువకి పాలేరు రిజర్వాయర్ కింది భాగంలో 100 అడుగుల పైన రెండు వైపులా గళ్ళు పడితే ఇప్పటికి కూడా పూర్తి చేయలేదు. పూర్తి చేయకపోగా ఆందోళనలో చెందుతున్నటువంటి రైతులు అధికారుల దగ్గరికి వెళ్ళి ఏం జరుగుతుంది, ఎప్పుడు నీళ్ళు వస్తాయని అడగడానికి వెళ్ళేదానికి కూడా అనుమతులు లేవని చెప్పి ఉద్యమాల మీద ద్వారా అరెస్టులు, గృహ నిర్బంధాలు చేయడం ద్వారా రైతు ఉద్యమం అసంతృప్తి రాకుండా చూడాలని చెప్పి నిన్నంతా ప్రయత్నం చేశారు. మరొక వైపున సత్తుపల్లి ఎమ్మెల్యే గారు వచ్చి కలెక్టర్ గారిని కలిసి నీళ్ళు ఇవ్వని అడుగుతూ ఉన్నారు. తుమ్మల నాగేశ్వరరావు గారు ఎక్కడో హైదరాబాద్లో ఢిల్లీలో ఉండి నీటి శాఖ మంత్రి గారికి ఫోన్ చేసి ఆదేశిస్తున్నారు నీళ్ళు ఇవ్వండి. తుమ్మల నాగేశ్వరరావు గారు, జిల్లా మంత్రి గారు, వ్యవసాయ మంత్రి గారు బాహాటంగానే ఈ అధికారుల యొక్క నిర్లక్ష్యం జరిగింది. 20 రోజులైతే ఎందుకు గండి పోవడం లేదు అని చెప్పి వ్యవసాయ మంత్రి గారు ప్రశ్నిస్తుండు. ఒక రైతు సంఘం అడగాల్సిన ప్రశ్న, ప్రతిపక్ష పార్టీలు అడగాల్సిన ప్రశ్న వ్యవసాయ మంత్రి గారు అడుగుతుండు. అధికారులు మీ నిర్లక్ష్యం ఏమిటని. మరి 20 రోజుల అధికారుల నిర్లక్ష్యం ఉంది కదా. ఇరిగేషన్ సిఈ గారిని సస్పెండ్ చేస్తారా? ఎన్ఎస్పి ఎస్సీని సస్పెండ్ చేస్తారా? ఈ ప్రాజెక్టు గండి పోడవకుండా నిర్లక్ష్యం వహించినందుకు ఎవరు బాధ్యత వహిస్తారు? ఇవాళ పత్రికల్లో స్పష్టంగా వచ్చింది. సత్తుపల్లి నియోజకవర్గంలో 70,000 ఎకరాల వరి పంట ఎండిపోతా ఉంది. మదర నియోజకవర్గంలో 30,000 ఎకరాల వరి పొలం ఎండిపోతా ఉంది. వైరా నియోజకవర్గం పరిధిలో 20,000 ఎకరాలు, 150,000 ఎకరాల వరి బాగానే బేటల వారింది. కడగళ్ళు కన్నీళ్ళే రైతుల ముఖాల్లో ఉన్నాయని చెప్పి ఈరోజు పత్రికలు వచ్చాయి, మిమ్మల్ని మెచ్చుకునే పత్రికల్లోనే వచ్చాయి. మరి ఆ 150,000 ఎకరాలకి ఎకరానికి 25,000 నుంచి 30,000 రూపాయలైన పెట్టుబడికి ఎవడు బాధ్యత వహించాలా? రైతుకు వచ్చే ఆదాయం కోల్పోతే ఈ ఆదాయానికి ఎవడు పూడ్చాలా? ఎవరి బాధ్యత? ఇది రేవంత్ రెడ్డి గారిది, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత. మీ నిర్లక్ష్యం మూలంగానే నీళ్లు ఇవాళ రావట్లేదు అని చెప్పి మేము స్పష్టంగా చెప్తా ఉంటే ఇంకొక పక్కన తప్పుడు ప్రకటనలు చేస్తున్నారు. నీళ్ళు వచ్చినాయంట. ఇలా మంత్రి గారి క్యాంపు కార్యాలయం విడుదల చేసింది. నాగార్జున సాగర్ ఎడమ కాలువ గండి పూడ్చావు, గురువారం సాయంత్రం 5 గంటలకు నీళ్లు వదిలావు, వచ్చేస్తున్నాయి. మీరు కల్లూరు నుంచి తల్లాడి నుంచి ఎవరు రైతు ఉద్యమాలకు పోవాల్సిన అవసరం లేదని ఒక ప్రకటన పంపారు. సంతోషం, నీళ్ళు వస్తే రండి మీరు మేము కలిసి నీళ్ళతో స్నానం చేద్దాం, ఈత కొడదాం. ఆ కాలువలో నీళ్ళు ఎక్కడ వదిలేరు? గండి పోడ్చడమే కాలేదని చెప్పి ఇలా మొత్తం ఉంటే పదరండి పోయి చూద్దారండి గండి ఎంత పోసారో, ఎంత పోయాల్సి ఉందో, ఎంత సమస్య ఉందో అక్కడ మేము స్వయంగా చూసి వచ్చినాం. ఈ మంత్రులు ఎవరు పోలా గండి దగ్గరికి. దయచేసి పోయి రండి, వాస్తవం చెప్పండి. ఎందుకంటే రైతులు ఏమనుకుంటారంటే 5 రోజుల్లో నీళ్ళు వస్తాయని చెప్పి అర కిలోమీటర్ల దగ్గర ఉన్న వాగుల్లో నీళ్లు పైపులు పెట్టి ఇంజన్లు పెట్టి కొడుతున్నారు. ఇప్పుడు ఇంకా 5 రోజులు కాపాడుకుంటే 5 రోజులు ఆ నీళ్ళు వస్తాయని ఎదురు చూసి పెట్టుబడి పెడుతున్నారు. 15 రోజులు రావు నీళ్ళు. రానప్పుడు ఈ 25,000 పోంగా అదనంగా ఈ 4-5 వేల రూపాయలు ఎకరానికి పెట్టుబడి అదనం ఖర్చు అవుతుంది. అందుకని ఉన్న వాస్తవాన్ని, ఉన్న యొక్క పరిస్థితిని జిల్లా రైతాంగానికి వివరించి నష్టం జరగకుండా చూడమని మేము కోరుతా ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆగస్టు 15వ తారీఖు ఖమ్మం జిల్లా వచ్చారు, రైతు సభ పెట్టారు. మేము సీతారామ ప్రాజెక్టు ప్రారంభించినాం. వైరాకి, మదరికి, సత్తుపల్లి నియోజకవర్గానికి సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు ఇస్తాం, సాగర్ జలాలు, కృష్ణా జలాలు అవసరం లేదని చెప్పారు. మరి ఈ రోజుకు 35 రోజులైంది రేవంత్ రెడ్డి గారు వచ్చిపోయి ప్రాజెక్టు ఆన్ చేసి స్విచ్లు ఆన్ చేసి మరి నీళ్ళేమైనాయి? 100 కోట్లు. ఆ నీళ్ళేమైనాయి? సీతారామ ప్రాజెక్టు ఆన్ చేయండి. బీకొత్తూరు దగ్గర పంపులు ఆన్ చేయండి. పూసుకోవడం దగ్గర, కమలాపురం దగ్గర మీరు ఎత్తిపోతలు ఆన్ చేయండి. నాగార్జున సాగర్ ఎడమ కాలంలో ఏనుకులు కలుస్తాయి కదా,
ఇలా తల్లాళ్ళు కల్లూరులో మదన ప్రాంతంలో పంటలు ఎండకుండా ఉంటాయి కదా, కనీసం వాటినైనా కాపాడదాం. ఇక్కడ నీరు వదిలి పెడతారు, రేపు అక్కడ రైతులు పోటీ రాకుండా ఈ ప్రాంతానికి వచ్చే నీళ్ళని సద్వినియోగం చేయడానికి అవకాశం ఉంటుంది కదా. ఏమైంది మరి సీతారామ ప్రాజెక్టు గోదావరి జలాలంటే ఆ కాలంలో కూడా పూర్తి కాలేదు. అందుకనే జిల్లా మంత్రులు ఇప్పుడు జిల్లాలో పర్యటన కంటే బయట ప్రాంతాల్లో పర్యటనలు పెట్టుకున్నారు. SLBC దగ్గర సొరంగం చూస్తారట, ఇంకొక కాడికి పోతున్నారు తప్ప ఇటు రావట్లేదు. ఎందుకంటే రైతులు అడుగుతారేమో ఇదంతా అని. అందుకని ఇప్పటికైనా జరిగినటువంటి నష్టాన్ని పూడ్చేదానికోసం, జరగబోయే నష్టం జరగకుండా నివారించేదానికోసం జిల్లా మంత్రులు ముగ్గురు బాధ్యత తీసుకోవాలా. మీరు రోజు ఒక మంత్రి పర్యవేక్షించండి, ఆ కాలువ గండు పూడ్చే దగ్గర 24 గంటలు అధికారులతో పనిచేయండి, సత్వరమే గండిని పూడ్చి సాగర్ ఆయకట్టు పరిధిలో ఉన్నటువంటి 2.5 లక్షల ఎకరాలు మీరు కాపాడేదానికోసం ప్రయత్నం చేయాలని చెప్పి రైతు సంఘంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అందుకని ఇది రాజకీయ పోరాటం కాదు, రైతుల యొక్క కష్టాన్ని, రైతుల యొక్క పెట్టుబడి నష్టపోకుండా ఉండేదానికోసం, మీ బాధ్యతను గుర్తు చేసేదానికోసమే మేము కార్యక్రమం చేస్తున్నాం తప్ప వేరే ఉద్దేశం కాదు. అందుకని మంత్రి గారే స్వయంగా ప్రకటించారు, నిర్లక్ష్యం జరిగిపోయింది, నష్టం జరిగిపోతుంది అని చెప్పి. మీరే ఒప్పుకున్నారు, సంతోషం. ఇప్పటికైనా మీరు వాస్తవాన్ని ఒప్పుకున్నందుకు మేము మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అందుకని జరగబోయే నష్టాన్ని జరగకుండా నివారించేదానికోసం కూడా యుద్ధ ప్రాతిపదికన చర్యలన్నీ కూడా తీసుకోవాలని చెప్పి తెలంగాణ రైతు సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.